పరలోకమందున్న కన్నతండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలకు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనములండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలు మన జీవితానికి సంబంధించిన పుస్తకం, లోక సంబంధమైన పుస్తకం కాదు. మన జీవితం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, మన జీవిత గమ్యం ఇటువైపు, మనం మనుషులుగా భూమి మీద పుట్టిన తరువాత నుంచి చనిపోయిన వరకు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఈ పుట్టు యొక్క పరమార్థాన్ని మనుషులకి తెలియాలంటే బైబిల్ చదవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి, మన పౌరస్థితి ఎక్కడది, మనం యాత్రికులుగా భూమి మీదగా రావటం, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, అంటే శరీరం నుంచి ఆత్మ ఎడబాటు, శరీరం భూమి మీద ఉండిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ ఆత్మ చేసింది ఎవరు అనేది తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా బైబిల్ చదవాలి. లోకంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవి లోకానికి సంబంధించినవే కానీ పరలోకానికి తీసుకెళ్లే పుస్తకం ఏది లేదు. కానీ మన జన్మ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనం దేవుని దగ్గర నుంచి భూమి మీదకి రావటం, ఇక్కడ నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి అనే పుస్తకం దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్. 66 పుస్తకాలు దేవుడు మనకిచ్చాడు. దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. మరి ధ్యానిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈరోజు మరి దైవ గ్రంథంలోంచి ఒక చక్కని అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఓ మనిషి నీవెవరు? ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాంతం ఏది, మీ తల్లిదండ్రులు ఎవరునో అడుగుతాం. అంతే కదా. మరి మీరు భూమి మీదకు ఎందుకు వచ్చారని అడుగుతామా? అడగము. ఎందుకంటే లోకంలో ప్రతి మనిషికి మీరు ఎవరో అని అడుగుతూ ఉంటాం. నేను పలానా వారిని, నేను పలానా చౌదరి గారి అబ్బాయిని అంటారు, లేకపోతే పలానా నాయుడు గారి అబ్బాయిని, నేను పలానా వారి కుమారుణ్ణి, పలానా వారి కుమార్తెనే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఓ మనిషి నీవు ఒక ఆత్మవి. ఏమన్నాడంటే దేవుడు, ఓ మనిషి నీవు ఆత్మవి, నేను నిన్ను పుట్టించాను, నేను అనుకున్నాను నిన్ను భూమి మీదకి పంపించాలని. సర్వశక్తిమంతుడైన దేవుడు అనుకున్నాడు కనుక ఈరోజు మన భూమి మీదకి రావడం జరిగింది. మన పౌరస్థితి పరలోకం ఉంది అని దేవుడు చెప్పాడు. నేను పలానా వాడిని నేను చెప్పుకుంటున్నావు, నా ఊరు విజయవాడ అని చెప్పుకుంటున్నావు, నా ప్రాంతం విశాఖపట్నం చెప్పుకుంటున్నావు. అసలు మనం ఇక్కడ వారము కాదండి. మన జీవితం, మన గమ్యం ఎటువైపు అంటే మన పరలోకం వైపే మనం ఉండాలండి. ఏ మనిషి అడిగినా నువ్వు ఎందుకు పుట్టావు అని మనం అడిగామనుకోండి, సమాధానం ఉండదు. నీది ఏ ఊరిని అడిగితే చెప్తారు వెంటనే, నీ కులం ఏంటిదని అడిగితే చెప్తారు, నీ ప్రాంతం ఏదని అడిగినా చెప్తారు, నీ తల్లిదండ్రులు ఎవరు అడిగినా చెప్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఒకటండి, ఓ మనిషి నీవెవరు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. ప్రాథమిక పాఠం అండి ఇది. బైబిల్ నేర్చుకునే వారు కానివ్వండి, దేవునికి దగ్గరగా వచ్చిన వారిని కానివ్వండి, దేవుని తెలుసుకున్న వారు కానివ్వండి, మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన అమూల్యమైన అద్భుతమైన పాఠం ఓ మనిషి నీవెవరు. ఈ పాఠాన్ని నేర్చుకుంటేనండి మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన గమ్యం ఏంటి,
మనది ఈ లోకం కాదు, మనల్ని ఎవరు పుట్టించారు, ఈ పుట్టిక వెనక మన పరమార్థం ఏంటని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చదవాలండి? బైబిల్ని చదవాలి, పరిశోధించాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించండి. పరిశీలిస్తే నువ్వు నీ నీ పుట్టుక అంటే నీలో ఉన్న ఆత్మ అనేది మనకు అర్థమవుతుంది. మనము పుట్టించుకోలేదండి. మనం దేవుడు అనుగ్రహిస్తేనే ఈ భూమి మీదకి రావటం మనకు జరుగుతుంది. మరి కొంతమంది అడిగామనుకోండి, నేను డాక్టర్ని అంటారు, నేను యాక్టర్ని అంటారు, నేను కలెక్టర్ని అంటారు, నేను మంత్రిని అంటారు. నీవు ఒక ఆత్మ అని దేవుడు చెప్తున్నాడు. నీవు ఒక ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఒక జీవాత్మవి నువ్వు. ఈ శరీరంలోంచి విడిపోయిన తర్వాత చచ్చిన శవాన్ని ఏమంటారండి? శవం అంటారు, మరి బాడీ అంటారు, ఏమైనా మృతదేహం అంటారు, ఇంకా గొప్ప వాళ్ళు చనిపోయారు అనుకోండి పార్థివ దేహం అని అంటారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఆ మనిషిలో ఉన్న ఒక శక్తి పనిచేస్తున్న సంగతి మనిషికి అర్థం అట్లా. అంటే ఈ మనిషిలో ఏదైతే మనం బయటకు వెళ్ళిపోతుందో, అప్పటి వరకు సుబ్బారావు అనే వ్యక్తి, మరి ఆ వ్యక్తిలోంచి ఒక ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పేరును పెట్టి అంటారు, బాడీ ఎక్కడ ఉందంటారు, లేకపోతే శవం ఎక్కడ ఉందంటారు. అంతే కదండి. అంటే లోపల ఒక శక్తి పనిచేస్తుంది. ఈ శక్తిని చేసింది దేవుడు, ఈ శక్తిని నిర్మాణం చేసింది దేవుడు అని మనం తెలుసుకోవాలి. అంతే కదండి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఖచ్చితంగా మనం బైబిల్ చదవాలి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివామనుకోండి, మనకి ఈ లోకంలో ఉన్న సంగతులే మనకు అర్థమవుతాయి. కానీ బైబిల్ చదివితే మన పితరులకు తండ్రి ఎవరో తెలిసిద్ది, మన తండ్రులకి దేవుడు ఎవరో అని తెలిసిద్ది, మన పుట్టుక పరమార్థం ఎవరో అని తెలిసిద్ది. ఒక డాక్టర్ చదవాలనుకోండి, డాక్టర్ పుస్తకాలు మాత్రమే చదవాలి, అవునా? ఒక ఇంజనీర్ చదవాలనుకోండి, ఇంజనీరింగ్కి సంబంధించిన పుస్తకాలు మాత్రమే చదవాలి. ఒక ఐఏఎస్ కానివ్వండి, ఒక ఐపీఎస్ కానివ్వండి, వీటి మీద నువ్వు ర్యాంకు సాధించాలనుకోండి, ఆ పుస్తకాలు మాత్రమే చదవాలి. కానీ ఓ మనిషి నీవెవరు అనే తెలియాలంటే నువ్వు ఖచ్చితంగా ఏ చదవాలంటే బైబిల్ చదివితేనే నీకు అర్థమవుతుంది. బైబిల్ చదవకపోతే ఏమి తెలియదండి. దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేసి ఉన్నాడని చెప్పాడు. దేవుడు జగత్తు పునాది వేయగబడకు మునిపే మనల్ని సృజించాడంటే దేవుడు. అంటే దేవునికి పిల్లలు కావాలని పరలోకంలో కన్న తండ్రి అనుకున్నాడు. మనము పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన మనము నేను ఫలానా వారిని చెప్పుకుంటున్నామే కానీ నన్ను దేవుడు పుట్టించాడు, నా నిర్మాణం తల్లి గర్భంలో దేవుడు ఏర్పాటు చేశాడు, 9 నెలలు ఆయన కాచి కాపాడాడు అన్న సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లాడు, అలా తెలుసుకోలేదు కనుక, అలా ఆలోచించలేదు కనుకనే ఈరోజు మనిషికి ఇగో ఆత్మ లేదు, ఏమీ లేదు అనుకుంటున్నారండి. చాలామంది అంటారు ఆత్మ ఏంటండి, ఆత్మ లేదు, ఏమీ లేదంటారు. మరి అలాగా అనుకున్నప్పుడు మరి శవానికి తయారవుతున్నారు, లోపల ఉన్న శక్తి ఏమైపోయింది? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్ల. లోపల ఒక శక్తి నిన్ను పరిగిస్తుంది, ఒక శక్తి వల్ల నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అదే లేకపోతే నువ్వు కుప్పకూలిపోతావు. ఈ శక్తిని చేసింది ఎవరు? ఈ లోపల ఆత్మను పంపించింది ఎవరు అంటే భూమి మీద మొట్టమొదటి మనిషి మనకు గుర్తుకు రావాలి. ఎవరతను? ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన, అది ఎప్పుడు మనం చదువుకుంటాను ఉంటాం, ఆదికాండము 2వ అధ్యాయం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదుగా. నరుడు ఏమైందండి? జీవాత్మ. అంటే జీవించే ఆత్మని ఏమంటారు తెలుసా? జీవాత్మ అంటారు. అంటే ఆత్మకు చావు లేదు అన్న సంగతి ఓ మనిషి నువ్వు తెలుసుకోవాలి. ఈ ఆత్మను ప్రవేశపెట్టింది ఎవరంటే సాక్షాత్తు పరలోకముందున్న కన్న తండ్రి. ఆయన ప్రవేశపెట్టాడు. ఈ లోపల ఉన్న శక్తి పనిచేయాలంటే లోపల ఏముండాలండి? ఆత్మ ఉండాలి. ఒక బల్బు వెలగాలంటే కరెంట్ ఉండాలి. ఒక ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి. నీవు మనిషివి తిరుగుతున్నావు అంటే లోపల ఏం పని చేస్తుంది?
ఆత్మ పనిచేస్తుంది. అంటే జీవాత్మ అన్నాడు, జీవించే ఆత్మ. మనం జీవాత్మలు అంటే పరమాత్మను. ప్రియమైన దేవుడు పిల్లారా, ఈ ఆత్మ చేసింది సాక్షాత్తు దేవుడు. అంటే ఆత్మకు చావు లేదు. జీవాత్మ అంటే ఏంటండి? జీవించే ఆత్మ. ఆత్మకు చావు లేదు. శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. యుగ యుగములు దేవుని దగ్గర ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. అంటే ఈ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదారు. ఎవరు ఊదారండి? తండ్రి అయిన దేవుడు ఊదాడు. ఈరోజు మన పితరులకు తండ్రి కూడా దేవుడేనండి. పితరులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాం నుంచి భూమి మీదకి సంతతి జరుగుతూ ఉంటుంది. ఆదాము అంటే భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము. ఆదాం నుంచి కొన్ని కోట్ల మంది, అంటే ప్రపంచంలో 275 దేశాల మంది ప్రజలు రావటానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఎవరండి? ఆదాము. అబ్రాహాం గారు రావాలన్నా ఆదాము ఉండాలి, ఇస్సాకు గారు రావాలన్నా ఆదాము ఉండాలి, యాకోబు గారు రావాలన్నా ఎవరు ఉండాలండి? ఆదాము ఉండాలండి. అబ్రాహాం గారికి దేవుడు ఎవరు? తండ్రి అయిన యెహోవానే. ఇస్సాకు గారికి దేవుడు ఎవరు? యెహోవానే. యాకోబు గారికి దేవుడు ఎవరు? యెహోవాయే. ఏమన్నా మన పితరులందరికీ దేవుడు ఎవరంటే యెహోవానే మన దేవుడు. మన పితరులకి దేవుడు యెహోవా. అదే మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము. ఎవరు వారం అన్నాడండి? మనము ఆయన వారము. ఆయన మనల్ని పుట్టించాడు. అంటే మనల్ని పుట్టించుకోలేదండి. అదే ఫుట్ నోట్లో ఉంటుంది. మనము సృష్టించుకోలేదు. అంటే మనము పుట్టించుకోలేదు, సృష్టించుకోలేదు. మనల్ని పుట్టించింది ఎవరండి? ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పరలోకంలో కన్న తండ్రి ఉన్నాడు. ఆయనే దేవుడు. మన పితరులకు దేవుడు ఆయనే. అబ్రాహాం గారికి దేవుడు ఆయనే. ఏమంటే ఇస్సాకు గారికి దేవుడు ఆయనే. మనం భూమి మీదకి వచ్చిన ఇప్పుడు ఈ జనరేషన్లో మనందరికీ దేవుడు ఎవరండి? ఆయనే. మనము పుట్టించుకోలేదు అంటున్నాడండి. మనం పుట్టించుకోలేదు. తల్లి గర్భంలో ఏమంటే తండ్రిలోంచి తల్లిలోకి ప్రవేశపెట్టింది దేవుడు అండి. సుఖకరంగా దేవుడు చేశాడు. దావీదు గారు ఒక మాట అన్నాడు, నా తల్లి గర్భం చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నవి అన్నాడండి. ఏమంటే ఎంత గొప్ప నిర్మాణం అండి దేవుడు చేసింది. ఆలోచన చేయండి. ఈరోజు నిర్మాణాలుగా మనం ఓ తాజ్మహల్ చూపిస్తున్నాం, నిర్మాణాలుగా ఈఫిల్ టవర్ చూపిస్తున్నాం. ఎన్నో ఈరోజు మనుషులు చేసినవి అవే గొప్పవి అని మనం అనుకుంటున్నామే. కానీ దావీదు గారు చెప్తున్నారండి, ఏమంటే నా తల్లి గర్భంలో నిర్మాణం చూడక నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నవి అంటున్నాడు అండి. అంటే మనల్ని పుట్టించింది దేవుడు అని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. అంటే మనం ఆత్మలుగా ఉన్నామండి. ఆత్మలుగా ఉన్నాం. ఈ లోపల ధరించుకున్నాం ఆత్మ. ఇప్పుడు మనం బట్టలు వేసుకున్నాం కదండి, శరీరం కనబడకుండా బట్టలు అలాగే తీసుకున్నాము. దేవుడి శరీరంలో ఏమంటే ఆత్మను ప్రవేశపెట్టాడు. అంటే ఓ మనిషి నువ్వు ఒక ఆత్మీయ అంటున్నాడు అండి. ఆత్మవి నువ్వు. నేను ఫలానా వారిని, నాది ఆ ఊరు, నాది ఈ ఊరు, ఏమండి ఇలా చెప్పుకుంటారు. కానీ అసలు మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకమందు ఉన్నాడని ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కనిపిస్తుందండి. 3:6 అనుకుంటండి. అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీలు రాసిన పత్రిక, మన పౌరస్థితి పరలోకంలో ఉంటుందండి. ఆ మాట రాసిన పత్రిక, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే మనము భూమి మీదకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది అత్యంతమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన పౌరస్థితి మనది ఈ లోకము కాదు. మన పరలోకం నుంచి వచ్చిన ఆత్మలము. ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం ఎప్పటికైనా ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలంటే యెహోవాయే మన దేవుడు, యెహోవాయే మన దేవుడు అని తెలుసుకోవాలి. మనం భూమి మీదకి వచ్చామంటే తండ్రి సంకల్పాన్ని మనం నెరవేర్చే వరకు భూమి మీదకి వచ్చాం. మనకు తరతరములు తరతరములు నివాస స్థలము నీవే అంటున్నాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదామండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము. తరతరములు అంటే మన పితరుల తరము, మన తండ్రుల తరము. ఇప్పుడు నేనున్నానండి, నా తండ్రులకి తండ్రులు,
అంటే మనం ఇలాగా వెనక్కి వెళ్ళిపోతే అందరికీ ఏమండి నివాస స్థలం ఒకటేనండి. చదవండి. పర్వతములు పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే తరములు మన గతించిపోతున్నాయి కానీ ప్రతి తరానికి దేవుడు ఒకటేనండి. 100 మంది ఉండరు, 200 మంది ఉండరు. దేవుడు సృష్టికి మొత్తానికి ఒక్కడే దేవుడు. ఆయనే పరలోకములో ఉన్న కన్న తండ్రి. ఆయన వలన మన భూమి మీదకి రావటం, ఆయన ద్వారా ఈరోజు మనం బ్రతుకుతున్నాము. ఆయనే గర్భఫలం యెహోవిచ్చు బహుమానము. మనల్ని పుట్టించుకోలేదు, మనము సృజించుకోలేదు. మనము దేవుడి దగ్గర నుంచి వచ్చిన వారం మనము. అంటే తరతరంలో నివాస స్థలము నీవే. అంటే ఈ భూమి మీదకి రాకమునిపే దేవుడు తన పిల్లలు కావాలని కోరుకున్నాడండి. పిల్లలు కావాలని కోరుకొని మనల్ని భూమి మీద పుట్టించడం జరుగుతుంది. మనము దేవుని తెలుసుకోవాలి. ప్రతి మనిషి, ఓ మనిషి నీవెవరంటే నీవు దేవుని కుమారుడు అని తెలుసుకోవాలి. మన తండ్రులకి ఏమంటే తండ్రి ఆదాం గారు అయితే ఆదాం గారికి తండ్రి ఎవరు? పరలోకముందున్న కన్న తండ్రి. అక్కడ నుంచి ఆదాం గారిలోకి వచ్చాము. ఆదాం నుంచి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకడే మనిషి. మనం వెనక్కి వెళ్ళిపోతే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేనున్నానండి, మా తండ్రి గారు ఉన్నారు, మా తండ్రి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మన భూమి మీదకి వచ్చాం. 3 తరాల తర్వాత వెనక్కి వెళ్ళిపోతే మనకి ఎవరు తెలియదు. కానీ వీటి వెనకాల మన చరిత్ర ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే వెనక్కి వెళ్ళిపోతే మూలం కనబడతాడండి. అలా వెనక్కి వెళ్ళిపోతే ఒక్కడే మనిషి కనబడతాడు. ఆ ఒక్కడే ఎవరంటే ఆదాము నుంచి ఈరోజు భూమి మీదగా మనం ఈరోజు సుమారు 750 కోట్ల మందికి వచ్చామంటే వీరందరికీ మూల పురుషుడు ఎవరండి? ఆదాము నుంచే మనం వచ్చాము. మన తరతరముల నివాస స్థలం ఏది? పరలోకం అండి. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. ఈ లోకంలో మనకి ఏది లేదండి. ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడో ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయే ముందు ఈ మనిషి చనిపోక ముందు నువ్వు నేర్చుకోవాల్సిన అమూల్యమైన పాఠం, అద్భుతమైన పాఠం ఏదంటే ఓ మనిషి నీవెవరు అనేది మనం నేర్చుకోవాలండి. ప్రతి మనిషి నేర్చుకోవాలి. నేను డాక్టర్ చదివానని అనుకుంటే కుదరదండి. ఎప్పుడో ఏదో ఒక రోజు ఎవరైనా చనిపోవాల్సిందే. చనిపోయక ముందు మన దేవుడు పరలోకంలో ఉన్నాడు అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అలా ఆలోచించేవాడికి తెలిసిద్దండి. బైబిల్ మత పుస్తకం కాదండి, మహాజ్ఞాన గ్రంథం. నీ పుట్టుక పరమార్థం చెప్పే గ్రంథం బైబిల్. చావు రహస్యాల్ని మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు అని ఆలోచిస్తే ఎవరు ఆలోచించట్లేదండి. ఇవి అందరూ చనిపోతున్నారే కానీ నేను కూడా చనిపోతున్నా అనుకుంటున్నారు కానీ చావు తర్వాత అసలైన జీవితం ఉందన్న సంగతి అర్థం అవట్లేదండి. శరీరానికి చావు ఉంది, ఆత్మ ఈ చావు లేదనుకుంటున్నారండి. ఆత్మను చేసిన దేవుడు జీవాత్మ అన్నాడండి, జీవించే ఆత్మ. అంటే ఆత్మకి చావు లేదు. శరీరానికి చావు ఎలా ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కోరుకున్నాడంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుతామండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమై దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా మన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులను మనలను ఏర్పరచుకున్నాం. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడికి ఎవరు కావాలనుకున్నారండి?
పిల్లలుగా మనం కావాలని కోరుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే మన కోసాన్ని యేసుక్రీస్తు వారి భూమి మీదకి పంపించి ఆయన ప్రాణాన్ని, ఏమంటే ఆయన ప్రాణం కూడా మన కొరకే ప్రాణం పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లరా. తన కుమారుని కూడా బలిగా అర్పించేశాడు దేవుడు. ఎందుకు? మనం నీతిమంతులుగా ఉండాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలని, మన నమ్మకంగా భూమి మీద బ్రతకాలని ఉండాలని ఆయన కోరుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే మనం అక్కడికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయనకి పిల్లలు కావాలని కోరుకున్నాడు. నా పిల్లలు పరలోకంలో ఉండాలి, నా పిల్లల ఎదుట నేను ఉండాలి అని దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు మన గర్భాన పుట్టిన పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి వస్తారా అని మనం ఎదురు చూస్తాం. ఎందుకు? మన దగ్గర ఉంటే మనకెంతో ఆనందం అండి. ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, పిల్లలు చూడంగానే ఆ బాధలన్నీ ఏమైపోతాయండి? మర్చిపోతాం, పోతాయి. పిల్లల్ని చూడంగానే ఆ బాధలు పోతాయి. అలాగే దేవుడు కూడా, కన్నతండ్రైన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండి ఇగో అక్కడికి వచ్చేయండి అని చెప్పిస్తున్నాడండి దేవుడు, కన్నతండ్రైన దేవుడు. ఈ ప్రకృతి అంతా పెట్టింది మన కోసమేనండి. ఈ సూర్యుని ఇచ్చింది మన కోసమే, ఈ చంద్రుని ఇచ్చింది మన కోసమే, ఈ నక్షత్రాలు ఇచ్చింది మన కోసమే. కాబట్టి వీటన్ని చేసింది దేవుడే. వీటిని అనుభవించమని దేవుడే చెప్పాడండి. వీటిని అనుభవించి నా కొరకు బ్రతకండి, నేనున్నానని తెలుసుకోండి. తర్వాత మీరు ఎక్కడికి రావాలి? మరలా మీరు నా దగ్గరికి వచ్చేసేయండి. అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది ప్రాసెస్ అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఎవరు కావాలండి? పిల్లలు కావాలని కోరుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మరి ఈరోజు మనుషులందరూ నేను ఫలానా వాడిని, నేను ఫలానా రాష్ట్రం వాడిని, నేను ఫలానా అనుకుంటున్నారు. కానీ అసలు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు మనుషులు ఒక నుంచే సృజించిన మాట అపోస్తుల కార్యాలు కనబడుతుంది. 17వ అధ్యాయం 26 వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26 వచనం అండి. చూడండి, అద్భుతమైన మాట దేవుడు మన కోసం రాయించి ఇచ్చాడు. 17వ అధ్యాయం 26 వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి చదవండి. వారు ఒకవేళ దేవుడు తనువులాడి కనుగొందరేమో, చాలండి. ఏమండి, ఇదంతా మనం చదువుకుంటూ ఉంటే యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు, ఏమండి, ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను. ఈరోజు ఆస్ట్రేలియాలో ఉన్నవాడైనా ఒక నుండి రావాలి, అమెరికాలో ఉన్నవాడైనా ఒకని నుండే రావాలి, భారతదేశంలో నుండి రావాలన్నా ఒకని నుండే రావాలి. ఈ ఏమండి మనుషులు, సర్వజనులందరికీ మూలం ఎవరండి? ఒకడే, ఆదాము దగ్గరికి వెళ్ళాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ నేర్చుకుంటే ఈ మనిషి జీవితం, ఈ మనిషి జన్మ అనేది అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. నేను ఫలానా అని చెప్పుకుంటున్నావు, కానీ అది ఎప్పటి వరకు చెప్పుకుంటావంటే నీకు ఇచ్చిన టైం 40 లాగా 50, 60, 70 సంవత్సరాలు మాత్రమే నువ్వు చెప్పుకుంటావు. కానీ జీవితం మరలా ఉందండి, ఇదే జీవితం అనుకుని భ్రమలో పడిపోతున్నారండి. చావు తర్వాత ఇంకేమీ లేదనుకునే వారు కూడా సమాజంలో ఉన్నారు. ఆత్మ గాల్లో కలిసిపోదంటున్నారండి. కాదండి, దేవుడు చేసిన ఆత్మ మరలా దేవుడి దగ్గరికే వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఈ మొత్తం జరగటానికి కారణం ఎవరంటే దేవుడు అండి. ప్రతి జాతి మనుషులు సృష్టించాడు దేవుడు. అంటే ఒకని నుండే ఆ ఒకడు ఆదాము. అదే మాట లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 38వ వచనం చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన పితరులు ఎవరు అనేది మనం చక్కటిమైన ఉదాహరణకి దేవుడు మన కోసం రాయించి ఇచ్చాడన్నమాట. కీనాను ఎనోషు, షేతు ఆదాముకు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఇవాళ మనం వచ్చాం. మన తండ్రికి దేవుడు ఎవరండి? దేవుడే. మనకే దేవుడు ఎవరండి? యెహోవా దేవుడే. మన పితరులకు, ఏమండి, వీళ్ళందరికీ, అపోస్తులకి, ఏమండి, వీళ్ళందరికీ దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. అంటే వీళ్ళ వెనక్కి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుందండి. అందుకే చరిత్ర చదవాలంటే, మన జీవితం పరమార్థం తెలియంటే బైబిల్ నేర్చుకోవాలి ప్రేమైన దేవుని పిల్లల.
ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా మోసం చేయాలని చెప్తారా తప్ప, ఏమండి మనం బ్రతికు తర్వాత మరొక జీవితం ఉంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన జీవిత గమ్యం ఏంటి, మనకి పితరులు ఎవరు, వీటన్నిటికీ మనం తెలియాలంటే బైబిల్ చదవాలి ప్రియమైన దేవుని పిల్లరా. కేనుకి ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాము. చదువుకున్నాకండి, దేవుడు నరుని నిర్మించి, ఆదాము ఎవరి నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మైన. ఆ నరుడు ఎవరంటే ఆదాము ప్రియమైన దేవుని పిల్లరా. ఆదాము చేసింది దేవుడు. ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ పుట్టించింది ఎవరంటే సాక్షాత్తు దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి, మన పితరులకు దేవుడు యెహోవాయే, మనకు దేవుడు యెహోవాయే. అంటే శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఈ లోపల ఉన్న ఆత్మ గురించి ఆలోచించాలండి. శరీరానికి సంబంధించిన ఎన్నో మనం మెడిసిన్ ఉందిగా, శరీరానికి సంబంధించిన ఎన్నో మన ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాం ఇది మొహాలకు అందంగా రావడానికి. ఎన్నో ప్రకృతిలో పండించిన వాటి మీద దృష్టి పెట్టుకుని మనం రాసుకుంటాం, అన్నీ రాసుకుంటాం. ఎందుకు? అందంగా గ్లామర్గా కనబడటానికి. ఇది ఎప్పటి వరకు అంటే నువ్వు బ్రతికినంత వరకే నీ ఫేస్లో కళ ఉంటుంది, కానీ లోపల ఆత్మ ఉన్న సంగతి ఆలోచించాలండి. మరి ఈ ఆత్మను మరి నువ్వు రక్షించుకోవాలంటే పరిశుద్ధమైన గ్రంథంలోంచి వాక్యంలో నీ హృదయంలోకి వెళ్ళాలి. అందుకే దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని చెప్పాడండి. అంటే హృదయంలోకి ఈ వాక్యాన్ని ఎక్కించుకుంటే అప్పుడు నీవు దేవుని నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడతావు. కనుక ఆలోచించండి, ఓ మనిషి నీవెవరంటే మనం దేవుని వారము, మనం ఆత్మలుగా మనం గుర్తించాలి. మొట్టమొదటిగా ఈ ఆత్మ చేసింది ఎవరంటే సాక్షాత్తు దేవుడు. ఆదాము మొట్టమొదటి మనిషి అయితే ఆదాము నుంచి సుమారు యావత్ భూమి మీద ప్రపంచ మనుషులందరికీ రావడానికి కారణం ఆదాము. మన పితరులకు తండ్రి యెహోవాయే, మన స్వజనులకు తండ్రి యెహోవాయే. ఏమండి, ఈ ఎంత మనం ఆలోచన చేసుకుంటే మనకి జీవితం యొక్క పరమార్థము అర్థమవుతుంది. కనుక ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం.